ఫ్యాషన్ డైజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జిబ్రానిక్స్ నుంచి ఒక 2 ప్రోడక్ట్లు అయితే పర్చేజ్ చేశాను. సో వీటి యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అనేది చెప్పుకోవచ్చు. ఈ రెండింటి ప్రైస్ ఎంత, వీటిని పర్చేజ్ చేయొచ్చా లేదా, ఎవ్రీథింగ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చేసి మనకి జెబ్ సౌండ్ బాంబ్ N1, ఇంకోటి వచ్చేసి జెబ్ యోగా N1 అనమాట. N1 సిరీస్ ఇంతకుముందు మనం సౌండ్ బాంబ్ అండ్ యోగా సిరీస్ అయితే అన్బాక్సింగ్ రివ్యూ చేశాం కదా. సో అది ఓవరాల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్బాక్సింగ్ చేసి చూసినట్లయితే మనకి బాక్స్ కంటెంట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే జెబ్ బాంబ్ N1 గురించి మాట్లాడుకుందాం. బాక్స్ కంటెంట్స్ వచ్చేసి మీకు 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే మీకు చూడడానికి ఉంటాయి. ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, QR కోడ్ గైడ్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని స్కాన్ చేసి ఎవ్రీథింగ్ మీరు యూజర్ మాన్యువల్ అయితే చూడొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇయర్ బడ్స్ అయితే ఉంటాయి. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇయర్ బడ్స్ చూడడానికి ఇలా అయితే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకు దీని బాక్స్ కంటెంట్ గురించి వచ్చినట్లయితే జెబ్ యోగా N1ది బాక్స్ కంటెంట్స్ వచ్చేసి మనకి ఇందులో కూడా మీకు 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్ బ్యాండ్ ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఇందులో కూడా మీకు QR కోడ్ గైడ్ అయితే ఉంటుంది. దాన్ని స్కాన్ చేసుకుని ఎవ్రీథింగ్ అయితే చూడొచ్చు. సో ఇక ఇవి రెండు పక్కన పెట్టి మెయిన్ ఫస్ట్ జెబ్ బాంబ్ N1 గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాతకి సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ ఇది మీకు 18 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే కంపెనీ అయితే చెప్తుంది. మీకు ఈజీగా 14 hours వరకు అయితే మీకు ఈజీగా బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అలానే ఇందులో మనకి 4 కలర్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ 4 కలర్స్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అక్కడ నుంచి అయితే చూసి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ దీన్ని షాక్ ప్రూఫ్ అని చెప్తున్నారు. ENC కూడా ఇందులో మీకు చూడడానికి అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ టచ్ కంట్రోల్ ఉంటుంది. మీకు ఏదైతే ఇయర్ బడ్స్ ఉంటాయో ఇయర్ బడ్స్ టచ్ కంట్రోల్ అయితే ఉంటుంది. అండ్ టైప్ C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుందన్నమాట. మీకు బాటమ్ లిక్ నుంచి టైప్ C ద్వారా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. పోర్టబుల్ ఛార్జింగ్ కేసు అనమాట. ఇది మీరు ఈజీగా పాకెట్లో పెట్టుకొని మీరు దీన్ని అయితే క్యారీ చేయొచ్చు. బ్లూటూత్ 5.2తో వస్తుందన్నమాట. అదొక మంచి విషయం. అండ్ గూగుల్ అసిస్టెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సిరి వాయిస్ అసిస్టెంట్లు అయితే మీకు ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఇందులో గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది, లో లేటెన్సీ మోడ్. అది ఆన్ చేసుకుంటే మీకు వచ్చే లేటెన్సీ అనేది తక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మనం దీని యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ అంత గొప్పగా ఉందని అయితే నేను చెప్పను. కాకపోతే కొంచెం యూనిక్గా ఉంది కానీ బట్ అంత గొప్ప బిల్డ్ క్వాలిటీ చూడడానికి అయితే లేదు. ఈ క్యాప్ విషయంలో మాత్రమే రిమైనింగ్ అంతా మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది దీనిది. అండ్ ఇక మీకు ఇయర్ టిప్స్ వీటి బిల్డ్ క్వాలిటీ చూసినా పర్లేదు. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ బాగుందని అయితే చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ దేర్ ఇస్ నో డౌట్. అండ్ ఇక కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం మీకు కంఫర్ట్లో కూడా నో ఇష్యూస్, నాకు ఊడిపోతుందని ఇట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. కంఫర్ట్ కూడా చాలా బెటర్ అయితే ఉంది. ఓవరాల్ మాత్రం ఇవి దీని యొక్క ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇక మెయిన్గా దీని యొక్క సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం మెయిన్ వచ్చేసి మనకి వోకల్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయి, నో ఇష్యూస్. అండ్ ట్రబుల్స్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగున్నాయి. సో ట్రబుల్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇక బేస్ విషయానికి వస్తే మాత్రం తక్కువ ఉందని చెప్పుకోవాలి. ఉండాల్సిన దానికంటే కూడా మీకు బేస్ అయితే తక్కువగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు బేస్ అనేది మినిమం ఉండాలి అనుకున్నా సరే దీని దగ్గరికి అయితే వెళ్ళకపోవడం మంచిది. అది కాకుండా మీకు ఎవ్రీథింగ్ కూడా మీకు సౌండ్ క్వాలిటీ, ఒకవేళ మెలోడీస్ వింటారు, ట్రబుల్స్ బాగుండాలి, వోకల్స్ బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ బేస్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం దీన్ని కాకుండా వేరే చూసుకోవడం చాలా ఉత్తమం అని అయితే చెప్పగలను. అండ్ ఆ తర్వాతకి మనం నెక్ బ్యాండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే యోగా N1. సో దాని ప్రైస్ గురించి తర్వాత మాట్లాడితే నా ప్రైస్ కొనొచ్చలేదు అనేది. యోగా N1 బిల్డ్ క్వాలిటీ మాత్రం నాకైతే చాలా సాలిడ్ అనేది అనిపించింది. ఈ ప్రైస్ పాయింట్లో వీళ్ళు ఏదైతే నెక్ బ్యాండ్ కానీ ఎవ్రీథింగ్ మీకు బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా అయితే ఉంది. సో మెటల్ హౌసింగ్తో వస్తుంది ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ ఎటువంటి కంట్రోల్స్ అయితే లేవు. బట్ ఓవరాల్గా మాత్రం మీకు బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది ఇది మీకు. అండ్ ఇక ఎక్సెప్ట్ దట్ మీకు కంఫర్ట్ అన్నీ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. నాకైతే ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. బట్ ఈ వైర్ లెంత్ అనేది వీళ్ళు కొంచెం తగ్గిస్తే బాగుండేది. మరి చాలా భారీగా అయితే అనిపించింది. బట్ కొంతమందికి ఎవరితో షేర్ చేయాలంటే పనికి రావచ్చు. కానీ ఎక్సెప్ట్ దట్ మీకు ఎవ్రీథింగ్ చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక బ్లూటూత్ 5.2 వస్తుంది. ఇది కూడా మనకి ఫుల్లీ మెటాలిక్ ఫినిష్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటుంది, డ్యూయల్ పేరింగ్ సపోర్ట్ ఉంటుంది. ఒకసారి 2 డివైజెస్కి మీరు పేర్ అయితే చేసుకోవచ్చు. టైప్ C ఛార్జింగ్ ఉంటుంది. కాల్ ఫంక్షన్ మీరు ఆరామ్సే కాల్స్ అయితే తీసుకోవచ్చు. నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు కాల్స్లో, చాలా బెటర్ అయితే ఉంది. అండ్ ఇక వీటి యొక్క ప్లేబ్యాక్ టైం విషయానికి వస్తే మాత్రం మీకు 20 hours అయితే క్లైమ్ చేస్తున్నారు. ఈజీగా మీకు 16 hours వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. 16 to 18 hours అయితే మీకు ఈజీగా వస్తుంది. ఇందులో మీకు కలర్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, స్క్రీన్ మీద చూపిస్తాను. ఇందులో మీకు నచ్చిన కలర్ అనేది మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా ఇందులో కూడా ENC ఉంటుంది, లో లేటెన్సీ మోడ్ అయితే ఉంటుంది. సో లో లేటెన్సీ మోడ్ అయితే నేను అంతగా చెక్ చేయలేదు, బట్ ENC మాత్రం కొంచెం పర్లేదని చెప్పుకోవాలి. అండ్ ఇక ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వోకల్స్ అనేది పర్లేదు, బాగానే ఉన్నాయి. ట్రబుల్స్ అనేది అంత గొప్పగా అయితే లేవు. అందులోనూ ట్రబుల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇందులోనూ అంత గొప్పగా అయితే లేవు. బట్ ఇందులోనూ బేస్ బాగుంది, ఇందులోనూ అసలు అంత గొప్పగా బేస్ అయితే లేదనమాట. ఓవరాల్గా మీకు మెలోడీస్ బాగా వింటారు, మంచి మెలోడీ సాంగ్స్ వినాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ యూ.
లేదు మీకు కొంచెం బేస్ బూస్టెడ్ సాంగ్స్ డీజే లాంటివి వింటారనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఫర్ యూ. సో ఓవరాల్గా వీటి ప్రైసెస్ విషయానికి వస్తే మాత్రం ఈ జెబ్ బాంబ్ N1 వచ్చేసి మీకు 200 రూపీస్కి అవైలబుల్ ఉంది. అదే మీకు నెక్ బ్యాండ్ చూసినట్లయితే యోగా N1 మీకు 999కి అయితే ఉంది. సో కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ పర్లేదని చెప్పాలి, మరీ అద్భుతం అని చెప్పలేను, అట్లని బాగాలేదని కూడా చెప్పలేను. ఓకే, మీరు కన్సిడర్ చేయాలనుకుంటే మాత్రం బేస్ అనుకుంటే మాత్రం దీని అయితే ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. మెలోడీస్కి మాత్రం చాలా బాగుంది, అదైతే చెప్పగలను. ఆ తర్వాత ఈ డెసిషన్ మీ ఇష్టం. రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్.